తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వేచి చూస్తున్నారు. దీంతో కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. తిరుమల మొత్తం భక్తులతో నిండిపోయింది. 3 రోజుల నుంచి భక్తుల రద్దీ తీవ్రమైన నేపథ్యంలో టీటీడీ ముందు జాగ్రత్తగా దివ్య దర్శనం టోకెన్స్ ను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ తో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఉదయం నుంచి పంపిణీ చేస్తోంది. మరోవైపు ఈ రద్దీ మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. తిరుమలలో భక్తుల రద్దీ చూస్తున్నాము విజువల్స్ లో క్లియర్ గా. ఈ క్రిస్మస్ పండుగ అలాగే సెలవులు, సంక్రాంతి సెలవులు కూడా దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. కంటిన్యూస్ గా 3 డేస్ నుంచి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే 24 గంటల నుంచి 36 గంటల మధ్య అప్రాక్సిమేట్ గా పడుతుందని చెప్తూ ఉన్నారు. సర్వదర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వేచి చూస్తున్నారు. ఎంత మేర క్యూ లైన్ ఉందో మనకి క్లియర్ గా తెలుస్తోంది. దీంతో కంపార్ట్మెంట్లన్నీ ఒక్కసారిగా నిండిపోయి ఇటు శిలాతోరణం వరకు భక్తులందరూ క్యూ లైన్లో నిలబడి ఉంటూనే ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,000 మందికి పైగా దర్శించుకున్నారు. అంటే భక్తులు ఎంతమంది అక్కడికి వెళ్తున్నారో ఈ పండుగ సమయంలో మనం అర్థం చేసుకోవచ్చు. సెలవులు కావడంతో ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, ప్రస్తుతం ఏ విధంగా ఉంది తిరుమలలో? నిన్న ఎంతమంది వచ్చారు, ఇవాళ ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజులు భక్తుల రద్దీ పెరుగుతుంది? డీటెయిల్స్ ఏంటి? తిరుమల శ్రీవారి దర్శనానికి వరుస సెలవుల నేపథ్యంలోనూ ఏడాది ముగింపు సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం తిరుపతిలోని అలిపిరి చెక్పోస్ట్ వద్ద ఉన్నాము. అలిపిరి చెక్పోస్ట్ వద్ద సుమారు 1 కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ పరిస్థితి గత 3 రోజుల నుంచి కొనసాగుతుంది. ప్రతిరోజు మామూలుగా 9,000 వాహనాలు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తాయి. కానీ గత 3 రోజులుగా అది రికార్డు స్థాయిలో 12,000 నుంచి ప్రారంభమై 10,000 వరకు కొనసాగుతుంది. అంటే ఏ విధంగా భక్తుల రద్దీ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తున్నారో, దీంతోపాటు ఏదైతే తిరుపతిలో 15,000 స్లాట్ టోకన్స్ ఇస్తారో, అదేవిధంగా ఒక 5,000 శ్రీవారి మెట్టు మార్గం నుండి స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులకు, నడిచి వెళ్ళే భక్తులకు స్లాట్ టోకన్స్, మొత్తం 20,000 స్లాట్ టోకన్స్ వివిధ రూపాల్లో ఇస్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున అయితే కేవలం 3 గంటలకే ప్రారంభించారు. ఇప్పటికే స్లాట్ టోకన్స్ పూర్తి అయినాయి. భక్తులు అటు నడక మార్గంలో పెద్ద సంఖ్యలో వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతోపాటు ఈరోజు మాత్రమే స్లాట్ టోకన్స్ ఇవ్వనున్నారు. రేపటి నుంచి వీటిని పూర్తిగా ఆపివేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజుల పాటు 30, 31, 1వ తేదీ జనవరి 1వ తేదీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆన్లైన్ డిప్ ద్వారా దర్శనాలకు సంబంధించిన టోకన్లు 187,000 టోకన్లను లక్కీ డిప్ ద్వారా మంజూరు చేసిన నేపథ్యంలో ఇక సర్వదర్శనానికి సంబంధించి 3,000 ఏదైతే ఈ 3 రోజుల పాటు ఎలాంటి సర్వదర్శనాలు ఉండవు, కేవలం స్లాట్ దర్శనాలే ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఇక 3 రోజుల పాటు స్లాట్ ఆపివేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్పారు. కేవలం 2వ తేదీ స్లాట్ మరోసారి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో భక్తులు ముందుగానే స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇటు అలిపిరి చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చాలా ఆలస్యంగా జరుగుతుండడంతో వాహనాలు బారులు తీరిన పరిస్థితి. ప్రతి వాహనం నుంచి 15 నుంచి 20 నిమిషాల పాటు తనిఖీలు చేస్తున్న నేపథ్యము, సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఏదైతే 3 రోజుల క్రితం ఇటు శ్రీవారి ఏదైతే భూదేవి కాంప్లెక్స్ వద్ద జరిగిన తోపులాట ఘటన తర్వాత పోలీసులు, అటు టీటీడీ సెక్యూరిటీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ అలర్ట్ అయిన నేపథ్యంలో ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు తో పాటు పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి. వాహనాలను ఇటు ఎక్కడికెక్కడ క్యూ లైన్లో ఉండకుండా, గుంపులు ఉండకుండా క్యూ లైన్లో పంపుతున్న పరిస్థితి. ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి, నిన్న 72,000 మంది స్వామివారిని భక్తులు దర్శించుకోగా ప్రస్తుతం క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉంది. ఏకంగా 26 నుంచి 30 గంటలు పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
దీంతోపాటు ఇటు వాహనాల్లో వెళ్ళేవారి భక్తులు కూడా చాలామంది ఇటు నేరుగా వెళ్ళి ఇటు సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్తున్నారు. ఇప్పటికే 3 రోజుల పాటు స్వామివారి దర్శనానికి సంబంధించి శ్రీవాణి టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల గంట సమయం అదనంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇటు స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తుల పట్ల ఎప్పటికప్పుడు వారికి అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. ప్రతి గంటకు వారికి ఆహార పదార్థాలతో పాటు అన్న పానీయాలను పంపిణీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా నిరంతరము ఉన్నతాధికారులు క్యూ లైన్ల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అటు అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఈఓస్ ఏదైతే అనిల్ కుమార్ సింఘాల్తో పాటు ఇటు సివిఎండ్ఎస్ఓతో పాటు వీజీఓలు నిరంతరము గంటకు అటు వాహన ఏదైతే క్యూ లైన్ల పరిస్థితిని తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఇలా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ భక్తులు మాత్రం ఏదైతే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, అదేవిధంగా త్రయోదశి సందర్భంగా 3 రోజులు ముఖ్యమైనవిగా భావించే రోజు సర్వదర్శనాలకు ఇవ్వకుండా కేవలం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా అవకాశం కల్పించారన్న విషయం మీద కొంత నిరాశగా ఉన్నారని చెప్పవచ్చు. ఏదైతే గతంలో కొంత ఇలాంటి టికెట్స్ ఇచ్చినప్పటికీ క్యూ లైన్లో భక్తులను వదిలేవారు. వారు 24 గంటల పాటు కానీ 36 గంటల పాటు క్యూ లైన్లో ఉండి వైకుంఠ ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా బయటకు వచ్చేవారు. ఇది కొంతవరకు సంతృప్తిగా ఉండేది. దీంతోపాటు ఏదైతే ఇటు గోవింద మాలలు ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తారు. వారికి కూడా దర్శనం కలిగించే అవకాశం లేదు. ఇప్పటికే ఆల్రెడీ స్లాట్ టోకన్స్ పూర్తిగా బుక్ అయినందువల్ల వారి పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. గోవింద మాలలు ధరించిన భక్తులు తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో వస్తారు. భక్తులు వైకుంఠ ఏకాదశికి వచ్చే 100% భక్తుల్లో 40 నుంచి 50% భక్తులు ఇటు తమిళనాడులోనే సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన మాల ధరించి వస్తుంటారు. వారి పరిస్థితి ఏం చేయాలన్న విషయం మీద కూడా టీటీడీ తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా వారంతా తిరుమలకు చేరుకున్న తర్వాత దర్శనం కావాలంటూ కూడా గొడవ చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే వారికి అన్ని విషయాలు చెప్పాలంటూ కూడా టీటీడీ ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎక్కడికెక్కడ తమిళనాడుకు సంబంధించిన ఎఫ్ఎం రేడియోల్లో కానీ అదేవిధంగా తమిళనాడు ఆర్టీసీ తమిళనాడు యొక్క సంబంధించిన బస్ స్టాప్లో కానీ ఈ విషయాన్ని మైకుల ద్వారా టీటీడీ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజుకు సర్వదర్శనం స్లాట్కి సంబంధించి ఏదైతే టికెట్స్ లేని వారికి 36 గంటల పాటు దర్శనానికి పట్టే అవకాశం ఉందని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు జరగనున్నాయి. 10 రోజుల పాటు సామాన్య భక్తులకు స్వామి దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. వేద పండితులు పురాణాల ప్రస్తావన మేరకు ఈ 10 రోజులు పవిత్రమైనవే. వాటిలో ఏ రోజు స్వామివారిని దర్శించుకున్నా ఒకే రకమైన ప్రతిఫలం లభిస్తుందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం మొదటిసారి ఈ డీప్ విధానం అందుబాటులోకి తెచ్చామన్నారు సింఘాల్. మొదటి 3 రోజులకు గాను దేశవ్యాప్తంగా 1,89,000 మందికి పూర్తి పారదర్శక విధానంలో టోకెన్లు జారీ చేశామన్నారు. టోకెన్లు పొందిన వారు నిర్దేశిత సమయంలోపు తిరుమలకు చేరుకుంటే 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం చేయిస్తామన్నారు. అయితే ఈ మేరకు 3 ప్రవేశ మార్గాలు సిద్ధం చేశామని తెలిపారు సింఘాల్. కేటాయించిన సమయానికి వచ్చే భక్తులను క్యూ లైన్ కు దగ్గరగా ఉన్న ప్రవేశ మార్గంలో పంపుతామని తెలిపారు. సమయానికంటే ముందుగా వచ్చేవారిని మరో 2 ప్రవేశ మార్గాల గుండా క్యూ లైన్ కి తీసుకుని వారికి కేటాయించిన సమయంలోనే దర్శనానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఏకాదశికి ముందు 29వ తేదీన పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేసి వారికి అదే రోజు దర్శనాలు ముగిసేలా చూస్తామన్నారు సింఘాల్.
జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15,000 చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 1,500 శ్రీవాణి టికెట్లు జారీ చేశామన్నారు టీటీడీ ఈవో సింఘాల్. మరో 3,60,000 మంది సర్వదర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి రద్దీపై ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా ఖచ్చితమైన సమాచారం వెల్లడిస్తామని తెలిపారు. దీంతో సర్వదర్శన భక్తులు రద్దీ తక్కువ ఉన్న సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు రావచ్చని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా ఉంటారని అన్నారు. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వెబ్సైటు, ఎస్వీబీసీ, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులు అందరూ వాళ్ళు సర్వదర్శనం కోసం బయలుదేరేటప్పుడు ఈ ఇచ్చేటువంటి అప్డేట్స్ చూసుకొని ఎంత సమయం పడుతుంది అది అంతా కూడా అర్థం చేసుకొని ప్రయాణం ప్లాన్ చేసుకున్నట్లయితే వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే అవకాశం లభిస్తుంది. మొత్తం కలిపి 10 రోజుల పాటు స్వామివారి క్యాంకర్లు మినహాయిస్తే మిగతా మనం చూసుకున్నట్లయితే ఒక 182 గంటల సమయము స్వామివారి దర్శనం అవకాశం ఈ 10 రోజులు దొరుకుతుంది. ఈ 182 గంటల్లో 164 గంటల సేపు సమయం మనం అంతా కూడా సామాన్య భక్తులు కేటాయించడం జరిగింది. ఆ సామాన్య భక్తుల్లోనే 1,89,000 మంది భక్తులు ఎవరైతే ఫస్ట్ 3 డేస్ లక్కీ డిప్లో టికెట్స్ పొందారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. మిగతా 7 రోజులు దాదాపు 3.5 లక్షల మందికి ఏమో సర్వదర్శన విధానంలో ఎటువంటి టోకన్ లేనటువంటి భక్తులకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 15,000 చొప్పున ఈ 7 రోజుల పాటు 1,05,000 మంది భక్తులకి ఎస్ఈడి టోకన్లో దర్శనం చేసే అవకాశం దొరుకుతుంది. సో అట్లాగా మనం చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 7,60,000 నుంచి 7,70,000 మంది వరకు భక్తులకి ఈసారి మనం వైకుంఠ ద్వార దర్శనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలు మనం పోల్చుకుంటే ఎప్పటి నుంచి అయితే ఈ 10 రోజు విధానం ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఎప్పుడు కూడా 6,70,000 మంది కంటే ఎక్కువ భక్తులకి దర్శనం లభించలేదు. అయితే ఈసారి మనం ఉన్నటువంటి కెపాసిటీని పూర్తిగా ఉపయోగించుకొని వీఐపీ తాకిడిని కొంచెం తగ్గించి ఎక్కువ సమయం సామాన్య భక్తులకి కేటాయించి దాదాపు 1,00,000 మంది ఎక్కువ మంది భక్తులకి ఈసారి స్వామివారి దర్శనం కల్పించడం ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే బందోబస్తు మనము పకడ్బందీ బందోబస్తుని ముందుకు వెళ్తాం. ప్రతి సంవత్సరము ఉన్నటువంటి టైం కంటే ఇంకొక 2-3 గంటలు ముందు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ఎక్కువ ముందు వచ్చేసరికి అంటే ఎక్కువ మంది భక్తులు గ్యాదర్ అయిపోయి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టోకన్స్ ఉండడం వల్ల ఎప్పుడైనా ఎంత బందోబస్తు పెట్టినా తప్పుదాట్లు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇటువంటి సంఘటన జరగకుండా ఆన్లైన్లో మనం కానీ